చాలామంది క్వశ్చన్ అడుగుతారు, సినిమాలు చూడకూడదని తెలుసనియా కానీ చూడకుండా ఉండలేకపోతున్నానని, జయించలేకపోతున్నానంటే నిన్ను నువ్వు జయించాలి. నువ్వు సినిమాలు చూడకుండా జయించాలనుకోవడం ఎప్పటికీ చేయలేవు. చాలామంది ఏమంటారంటే ఈ డబ్బు వ్యామోహం పోవట్లేదని. ఎలా జయించినా కదా, నిన్ను నువ్వుగా డబ్బు వ్యామోహాన్ని జయించాలంటే ఎప్పటికీ జయించలేవు. మరి ఎప్పుడు జయించగలవు? నువ్వు డబ్బును జయించాలన్నా, సినిమాలు వ్యసనాలు జయించాలని ఎప్పుడు జయించగలవు చెప్పనా? ఆయనతో ఉంటే నువ్వు డబ్బు వ్యామోహాన్ని జయించగలవు. ఆయనతో ఉంటే నీ సినిమా వ్యామోహాలు జయించగలవు. ఆయనతో ఉంటే నీకు చాలా బలహీనతలు ఉన్నాయి. ఆయనతో ఉంటే అప్పుడు జయించగలవు. చాలా మంది అడుగుతారు, నాకు తెలుసన్నా చూడకూడదని, నాకు తెలుసన్నా మాట్లాడకూడదని, నాకు తెలుసన్నా ఇలా చేయకూడదని. మరి తెలిసిన ఎందుకు చేస్తున్నారంటే నువ్వు జయించాలనుకుంటున్నా, కానీ నువ్వు జయించాలంటే ఎప్పటికీ నీ బలహీనతలు నువ్వు జయించలేవు. నీ బలహీనత జయించాలన్నా మళ్ళీ నువ్వు ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? నిత్యత్వానికి వెళ్ళడానికి మనం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మన వల్ల అవ్వదు. ఈ కార్యక్రమం అంతా ఎవరు చేస్తారు చెప్ప? మన అనుకున్న దేవుడే చేయాలి.